Before I get into the message, I would like to address a recent reference to Andhra Krista కీర్తనలో చాలా మంది బాధపడ్డారు, చాలా మంది దుఃఖపడ్డారన్న మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది. ముఖ్యంగా మన వర్షిప్ కాన్ఫరెన్స్లో డే 1 దేవుని భయం గురించి మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి, దేవునికి ఇవ్వాల్సిన స్తుతి ఇవ్వలేదు అన్న కాంటెక్స్ట్లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము. ఈరోజు దేవుణ్ణి స్తుతించమంటే ఏదో ఒక రీతిగా సాకులు చెప్తూ ఉంటారు. అది అట్లా అంటారు, ఇది ఇట్లా అంటారు, కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు, ఆ పాట అంటారు, ఈ పాట అంటారు అని మాట్లాడుతూ విత్ అ హై రెస్పెక్ట్, బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్, బట్ విత్ హై రెఫరెన్స్, హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్త కీర్తన గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ అవుతానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ని జస్ట్ మధ్యలో తలతోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి భావాల్లో దెబ్బతూరటం జరిగింది. మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుణ్ణి స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్. కానీ ఎంతో మందికి అది ఎలా వెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్త కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అండ్ ముఖ్యంగా సేవకులకి, సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను. వీ లవ్ ఆంధ్ర క్రైస్త కీర్తనలు. పుట్టకతో ఆంధ్ర క్రైస్త కీర్తనలు వింటూ పెరిగిన వారిమే, అండ్ ఎన్నో చక్కని ఆంధ్ర క్రైస్త కీర్తనలు పాడుతూ వచ్చిన వారిమే. అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారిమే. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్ర క్రైస్త కీర్తనలు పాడిన వారిమే. సో ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ 740 అప్రాక్సిమేట్లీ 740 ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఎంతో సారవంతమైనవి. బికాజ్ ఆంధ్ర క్రైస్త కీర్తనలో ఒకప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్తో పాటు ఆంధ్ర క్రైస్త కీర్తనల పుస్తకం ఉంటుంది. సో ఆ రీతిగా ఆంధ్ర క్రైస్త కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా. అది కేవలం పాటలు మాత్రం కాదు, మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో, పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు, ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్ట్రిన్. ఈ సృష్టి ప్రారంభం నుండి, నరజాతి విమోచన దగ్గర నుండి, క్రీస్తు చేసిన శిలువల కార్యం దగ్గర నుండి, ఆయన పునరుద్ధానము నుండి, ఆయన రాబోయే వార్త దగ్గర నుండి, ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎంటైర్ ద స్ట్రక్చర్. అండ్ అది ఎంతో ఘనమైంది అనేది we always strongly believe and we like to emphasize. అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది